ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు జయేష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, ఏప్రిల్ మాసంలో మీనరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు? శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వతి నమ. ఓం శ్రీమాత్రే నమ. మీనరాశి యొక్క పరిస్థితి చూస్తే ముఖ్యంగా పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 4వ పాదాలు, అట్లనే రేవతి నక్షత్రం 4 పాదాలు మీనరాశి. మీనరాశి యొక్క గ్రహస్థితి చూస్తే జన్మస్థానంలో శని, రాహు, శుక్ర, బుధ, రవి ద్వితీయం ఏప్రిల్ 14 నుంచి, గురువు తృతీయ స్థానం సంచారం, పంచమంలో కుజుడు నీచస్థితి, సప్తమంలో కేతు. ఈ గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా శారీరక శ్రమ, నరాల బలహీనత లాంటివి ఉంటాయి, అనారోగ్యాలు, తర్వాత పనుల ఆటంకాలు. శుక్రుడు వీళ్ళకి ఉచ్చస్థితిలో ఉండడం వల్ల విందు వినోదాలు పాల్గొనటం, డబ్బులు అధికంగా ఖర్చు పెట్టడం, విలాసంగా జీవనం చేద్దాం అనుకుంటారు. తర్వాత ఈ ప్రకారంలో ట్రెండ్ చూస్తూనే ఉంటున్నారు, ట్రెడిషనల్ ట్రెండ్, మోడర్న్ ట్రెండ్, దానికి అలవాటు పడిన వాళ్ళు ఉంటారు కదా, అధికంగా ఖర్చు పెట్టడం. తర్వాత డబ్బులు అధికంగా ఆదాయం మించిన ఖర్చులు ఉండటం వల్ల కాస్మెటిక్స్ కొనుక్కోవడం. అంటే ఇది మనకు అనవసరం అన్నా కూడా అది అవసరం అన్నట్టుగా భావం చేసి కొనటం, అనవసర వస్తువులను కూడా అలా ఖర్చుని విపరీతంగా పెంచుకుంటారు. తర్వాత ద్వితీయంలో ఈ యొక్క రవి ఉండటం వల్ల కూడా ధనంగా కూడా ఏంటంటే పైన ఎవరో మెచ్చుకుంటారని చెప్పో, ఎవరో పొగుడుతారని చెప్పో ఖర్చు పెడుతుంటారు. అది చాలా కరెక్ట్ కాదండి. ఎందుకంటే మీరు అలా చేస్తారు, అలా చేయకుండా ఉండలేరు. ఎందుకంటే ద్వితీయంలో రవి ఉంటే ఏంటంటే పొగడతల కన్నా కూడా కనీసంగా డబ్బు ఇచ్చేస్తారు. అలా ఏందండి అని అంటే అది అంతే, ఆ టైం వచ్చినప్పుడు అది వాళ్ళు పొగుడుతారు, ఎంబటే మీరు అది ఇచ్చేస్తారు ఇక, డబ్బులు కానీ అది ఏదన్నా కానీ. ఎందుకంటే అది మీలో ఉన్నటువంటి వీక్నెస్ వాళ్ళు కనబెడతారు ఆ టైంకి. అదొకటి విషయం గమనించండి. తర్వాత తృతీయంలో గురువు ఉన్నాడు. తృతీయ గురువు పెద్దగా ఇబ్బందికరంగానే ఉన్నాడు. ఆయన కూడా ఎవరు సహకరించకపోవటం, అంటే ఎవరు మిమ్మల్ని సపోర్టివ్గా డెసిజన్ మేకింగ్ తీసుకునేడానికి డిపెండెన్స్గా ఎవరు ఉండరు. నీ ఇష్టం నువ్వేం చేసుకో, నీకు వదిలేస్తారు. నువ్వు ఇంకేం అర్థం కాక సరే ఏదైనా కానీలే, రాంగ్ డెసిషన్ తీసుకుంటాం, ఆ రాంగ్ డెసిషన్ తీసేసుకోవటం, దాని ద్వారా వెళ్ళిపోవటం ముందరికి. అది చివరికి ఎప్పుడో దాని విషయం తెలుస్తుంది, అప్పటిదాకా ఏమీ తెలియదు. తర్వాత పంచమలో కుజుడు ఉన్నాడు. మొండిఘటంగా ఉండటము, సంతానానికి సంబంధించి కూడా ఇబ్బందులు కలగటం, అనారోగ్యం ఉండడం పిల్లలకి, వీళ్ళకి కూడా కొంతవరకు ఒక్కసారిగా నష్టాలు చవిచూడటం వ్యాపారంలో కూడా. అంటే ఇక చూడండి, ఏదంటే కూడా పంచమంలో కుజుడు ఉండటం వల్ల నీచ స్థితిలో ఒక్కసారిగా సంతానానికి సంబంధించి ఇప్పుడు నిస్సంతువులు ఉంటారు కదా, సంతానవంతులు అంటే జస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ ఉంటుంది, వాళ్ళకు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అందుకని వాళ్ళు గర్భరక్షాంబిక స్తోత్రం చేసుకోవటం మంచిది. శత్రువులు ఎవరో ఉండరండి, మీ దగ్గరనే ఉంటారు శత్రువులు, వాళ్ళని కనిపెట్టడం కష్టం. కాబట్టి మీరు అది కొన్ని విషయాలు పరిజ్ఞానానికి తెచ్చుకొని ఏ విధంగా ఉండాలో తెలుసుకోవటం మంచిది. సొంత వాళ్ళే మోసం చేయటం, సొంత వాళ్ళే ఇబ్బంది పెట్టడం, బయట వాళ్ళు ఎవరు ఉండరు. కాబట్టి సొంత వాళ్ళు ఇబ్బంది పెడుతుంటారు కాబట్టి జాగ్రత్త ఉండడం మంచిది. అట్లనే కేతువు కూడా మీకు సప్తమ స్థానంలో ఉండడం కాబట్టి ప్రతి విషయానికి 1-2 సార్లు చెప్పడం, తద్వారా అర్థం చేసుకోవటం. లేదా ఏరే మనిషికి కూడా మీరు చెప్పే విధానంగా నచ్చకపోతే వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకున్నా మళ్ళీ ఒకసారి తెలుసుకోవటం అనేది మంచిది. అట్లా అని చెప్పాం కదా అని చెప్పి వదిలేయద్దు. 1-2 సార్లు మీరు తెలుసుకోవడం అనేది మంచిది. వాళ్ళు ఏం తెలుసుకున్నారో మీరేం చెప్పారు అనే విషయం తెలుసుకొని ముందరికి వెళ్ళటం అనేది మంచిది. ఇక వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది గురుగారు? మనస్పర్ధలు ఉంటాయి నాన్న. ఎందుకంటే శుక్రుడు బుధుడు ఉన్నాడు. జీవనం చేసినంత కాలం జీవనం చేస్తారు, శుభ్రంగా హాయిగా అన్నీ కలుపుతారు. ఎక్కడైనా చిన్న గొడవ వచ్చిందా ఆ గొడవ పట్టుకొని ఎలాడుతుంటారు. కాబట్టి గొడవలు పడకుండా ఉండండి. మాట పట్టింపులు వస్తాయి గ్యారంటీగా, మాట పట్టింపులు వస్తాయి. కాబట్టి మీరు ఆ మాటల్ని పట్టించుకోకుండా వదిలేయటం అనేది మంచిది. మాట పట్టుకొని ఉన్నారనుకోండి, కాలం వృధా, సమయం వృధా, చివరికి ఇంకా అనేక రకాల ఇబ్బందులు పడతారు. ఇక న్యాయపరమైన వ్యవహారాలు ఏమన్నా ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తున్నా గురుగారు? ఇంకా న్యాయపరంగా ఇంకా ఇంట్లో శత్రువులు పెరుగుతారు కాబట్టి ఈ లీకేజీలు ఎక్కువ ఉంటాయి. అంటే ఒక కోర్టు లాగా ఉంటారు ఈ విషయాలు చెప్పడానికి వేరే వాళ్ళకి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో రహస్యంగా ఉంచుకోవడం మంచిది. ఎవరికి పారదర్శకంగా ఉండకుండా పోవడం మంచిది. ఇక విద్యార్థుల పరిస్థితి ఏంటంటారు? విదేశీ ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో మరి ఎలా ఉండబోతుంది? విదేశీ ప్రయాణాలు యోగిస్తాయి. విద్యార్థులకైతే కొద్దిగా రాణింపు తక్కువగా ఉంటుంది. 100-200% కష్టపడండి, అప్పుడే పాస్ అవుతారు. ప్రేమ వివాహాలు ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో గురుగారు, వాళ్ళకి ఎలా ఉండబోతుంది? ప్రేమ వివాహాలు పెద్దగా ఇబ్బందికరంగానే ఉంది, జోగించే అయితే అవకాశం లేదు. ఇలా అనుకున్నంత స్థాయిలో అయితే సక్సెస్ కాలేదు.
శత్రువుల నుంచి ఇబ్బంది ఏదైనా కనిపిస్తుందా? ఆర్థికంగా కావచ్చు, ఇంకా కెరీర్ పరంగా కొంత గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కదా వీళ్ళందరికీ. శత్రువృద్ధి ఉంటుంది. వాటిని మనం పరిష్కారం చేసుకోవాలి. శత్రువృద్ధిని పరిష్కారం చేసుకోవటం మంచిది. అనుకోని ప్రయాణాలు లాంటివి ఏమైనా కనిపిస్తున్నాయి గురుగారు, అది లాభదాయకమే అంటారా లేకపోతే ఎలా ఉంటుంది? అనుకోని ప్రయాణాలు ఉంటాయి, తద్వారా లాభం ఉండదు, నష్టమే ఉంటుంది. వీళ్ళు ఆడ రూపాయి రావాల్సింది ₹2 ఖర్చు అవుతుంది, లేదా రూపాయి రావాల్సింది ₹6 ఖర్చు అవుతుంది. అంటే ఇంకో ఖర్చు ఎక్కువ ఉంటుంది కానీ రూపాయి తగ్గించుకునే పరిస్థితి లేదు. వచ్చే ఆదాయం రూపాయి అయినా పైన ఇంకో ఆచారణం బారాణం వీళ్ళ మీద పడుతుంది. గురుగారు, చాలా వరకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. మరి వీళ్ళు ధైర్యంగా ముందుకెళ్ళడానికి, కాస్త మంచి రిజల్ట్స్ పొందడానికి ఏదైనా మంచి రెమెడీస్ ఉంటే తెలియజేయండి గురుగారు. గ్రహపీడ ఆరస్తోత్రము, శనిక్షేత్ర దర్శనం, అట్లానే నవగ్రహాలను ధాన్యదానాలు ఇవ్వటం, నవగ్రహం చేసుకోవటం. తర్వాత వీళ్ళకి శత్రువృద్ధి ఉంది కాబట్టి దేవీ ఆరాధన చేయటం, పసుపు కొమ్మలతో ప్రతి గురువారం రోజు ఆంజనేయ స్వామికి కానీ అమ్మవారికి కానీ కట్టడం వల్ల మంచి కలుగుతుంది మీన రాశి వారికి. ఈ యొక్క ఏప్రిల్ మాసంలో మనకు ముఖ్యంగా చైత్రంలో ముఖ్యంగా చెప్పాల్సినటువంటి శ్రీరామనవమి అందరికీ కూడా చెప్పదగిన విషయం. అట్లానే వసంత నవరాత్రులు, అలానే మహావీర జయంతి, హనుమత విజయోత్సవము, సంకష్టహర చతుర్థి, మత్స్య జయంతి, ఇలా అనేక రకాలైనటువంటి, మళ్ళీ తమిళ సాంప్రదాయ విశ్వత్ పుణ్యకాలము, ఇలా అనేక అనంగ త్రయోదశి, రకరకాలైనటువంటి పుణ్యమైనటువంటి మాసంలో మనకు చాలా అలానే మనకు చివరి వారాంతంలో ఏప్రిల్ వారాంతం అక్షతృతీయ 30వ తారీఖు అయింది, ఏప్రిల్ 30. ఇలా ఈ యొక్క మాసం చైత్రమాసం ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే మనకు ముఖ్యంగా ఈ యొక్క మాసంలో ప్రథమంగా ఆచరించేటువంటిది వసంత నవరాత్రులు, అట్లనే శ్రీరామనవమి. ప్రతి ఇంట ప్రతి అస్మిన్ దేశే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ పట్టణే అని చెప్పి సంకల్పం చెప్పి శ్రీరామం మీద సస్యశ్యామలం చేస్తూ సకలమైనటువంటి ధనధాన్య సంపత్తులు కలగాలని, లోకమంతా సుభిక్షంగా ఉండని, క్షామమంతా కూడా పోయి రాజ్యం కూడా సుభిక్షంగా రామరాజ్యంగా వేళాలని మనం కోరుకుంటూ కళ్యాణోత్సవం చేసుకుంటాం. అలానే హనుమత విజయోత్సవం, రాముల వారు ఎప్పుడైతే అయోధ్యకి ఏతించాలనుకున్నారో ఆ రావణాసుర సంహారం తర్వాత ఆ యొక్క అయోధ్యకు చేరుకున్న సమయంలో హనుమత విజయోత్సవం ఒక సభ చేసి, సభలో జరిగిన సంఘటన ద్వారా విజయోత్సవాన్ని అప్పుడు రాముల వారు ప్రకటించడంతో హనుమత విజయోత్సవంగా చేపట్టి, విజయయాత్రగా చేపట్టి, అటువంటి మహత్తరమైనటువంటి రోజు చైత్ర పౌర్ణిమ అంటారు. అలా చిత్ర పౌర్ణిమ అని కూడా ఈ రకమైన శుభకార్యాలని కూడా చైత్ర మాసం నుంచి మనం ప్రారంభం చేస్తుంటాం, ఇవాళ శుభ కార్యక్రమాలు. అలానే మత్స్య జయంతి, మనకు వేదాలని రక్షింపజేసి మళ్ళీ బ్రహ్మ దేవుడికి అప్పచెప్పినటువంటి మహావిష్ణువు యొక్క స్వరూపమే మత్స్య జయంతి అంటారు. కాబట్టి మత్స్య జయంతిలో కూడా మనకు సోమకాసురుని రాక్షణ సంహారం చేసి ఆ మత్స్య స్వరూపాన్ని మనకు విష్ణుమూర్తిగా స్వరూపాన్ని భావన చేస్తూ అనేక రకాలైన శుభ కార్యక్రమాలకి మత్స్య యంత్రాన్ని వాడుతూ ఉంటాం. అట్లా మత్స్య యంత్రానికి కూడా అనేక విధాలుగా ఈ యొక్క రోజుల్లో కనుక పూజ చేసుకున్నట్లయితే చాలా విశేషంగా ఉంటాయి యంత్రస్థాపనలు. ఇలా మహత్తరమైన మాసం చైత్రమాసంగా మనం చూసుకుంటున్నాము. ఈ చైత్రమాసంలో అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ, అట్లానే లోకము కూడా సుభిక్షంగా సస్యశ్యామలంగా లోక కళ్యాణార్థం అందరికీ కూడా ఎటువంటి ఈతి బాధలని తొలగిపోయి, కరువు కాటకాలని తొలగిపోయి రామరాజ్యంతో సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ చాలా బాగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు.